నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఇరాన్ సుప్రీం లీడర్ బతికే ఉన్నారా? అధ్యక్షుడు పెజెస్కియాన్కు షాకింగ్ సర్ప్రైజ్. టెహ్రాన్ సీక్రెట్ బంకర్ మిస్టరీ. చిమ్మ చీకట్లో అధ్యక్షుడితో భేటీ అయ్యింది ఎవరు? కనీసం ముఖం కూడా చూపించలేదా? అధ్యక్షుడితో మాట్లాడింది నిజంగానే సుప్రీం లీడరా, లేక సైన్యం నడిపిస్తున్న బాడీ డబుల్ నాటకమా? టెహ్రాన్ కారులో హై లెవెల్ భేటీ వెనుక జియోపొలిటికల్ మాస్టర్ ప్లాన్. మిడిల్ ఈస్ట్ అంటేనే నిరంతరం మండుతున్న అగ్నిపర్వతం. ఇజ్రాయెల్ క్షిపణులు విరుచుకుపాటు, అమెరికా వ్యూహాత్మక దాడులు, పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేని తీవ్ర ఉత్కంఠ. కానీ ఇప్పుడు ఇరాన్ రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున వెలుగు చూసిన ఒక రహస్య ఉదంతం ఏకంగా అంతర్జాతీయ నిఘా సంస్థలైన సిఐఏ, మొసాద్లను కూడా దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇరాన్ అత్యున్నత నాయకుడు, సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ అసలు జీవించే ఉన్నారా? ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారనే ప్రచారం నిజమేనా? మరి ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్న తరుణంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ అత్యంత రహస్యంగా జరిగిన ఒక కారు భేటీ తీవ్ర కలకలం రేపుతుంది. కనీసం ఎదురుగా ఉన్న మనిషి రూపం కూడా కనబడనంత చిమ్మ చీకటి. ముదురు రంగు అద్దాలున్న విలాసవంతమైన కారు, కనీసం కరచాలనం చేసుకోలేని ఒకరి గొంతు ఇంకొకరికి మాత్రమే వినగలిగేలా ఏర్పాటు చేసిన ఒక విచిత్రమైన భేటీ. అధ్యక్షుడికే ముఖం చూపించని ఆ వ్యక్తి నిజంగా సుప్రీం లీడరేనా, లేక ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ కాప్స్ అంటే ఐఆర్జీసీ సైన్యం ఆడుతున్న బిగ్ పొలిటికల్ మైండ్ గేమా? పశ్చిమాసియా జియోపాలిటిక్స్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన మలుపులు తిరిగాయి. అమెరికా ఇజ్రాయెల్ ఉమ్మడి ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ టార్గెట్ అయ్యారనే వార్తలు ప్రపంచాన్ని కుదిపేశాయి. దాడి జరిగినప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఏ అధికారిక వేదికపై నుంచి ప్రసంగించలేదు. సరిగ్గా ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకుని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఖమేనీ 90% చనిపోయినట్లే, ఇక ఇరాన్ వీక్ అయిపోయిందంటూ వ్యాఖ్యానించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరాన్ పీఠం చుట్టూ ఉన్న మిస్టరీ మరింత తీవ్రమైంది. ఇరాన్ సైన్యం ఈ వార్తలను ఖండిస్తున్నప్పటికీ సుప్రీం లీడర్ ప్రత్యక్షంగా బయటకు రాకపోవడం అంతర్జాతీయ నిఘా వర్గాల అనుమానాలను మరింత బలం చేకూర్చేలా ఉంది. ఒకవైపు బయటి దేశాల దాడులు, మరోవైపు దేశంలో అంతర్గత సంక్షోభం ఇరాన్ను ఇప్పుడు తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ఇది కేవలం విదేశీ దాడుల సమస్య మాత్రమే కాదు, ఇరాన్ అంతర్గత ప్రజాస్వామ్యం, అక్కడ సైనిక శక్తి మధ్య సాగుతున్న ఘోరమైన అధికార పోరాటం. ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మసూద్ ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ క్రాప్స్ కమాండర్లకు నడుమ తీవ్రమైన విభేదాలు బగ్గుమంటున్నాయి. యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటి నుంచి ఐఆర్జీసీ కమాండర్లు అధ్యక్షుణ్ణి, పౌర ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆంక్షలు, సైనిక వ్యూహాలు, విదేశీ వ్యవహారాల విషయంలో అధ్యక్షుడితో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే తానాషాగా వ్యవహరించడం మొదలుపెట్టారు. పాలన మొత్తం మిలిటరీ కంట్రోల్లోకి వెళ్తుందని గ్రహించిన పెజెస్కియాన్ సైన్యం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. చివరకు తన నిరసనను వ్యక్తం చేస్తూ ఏకంగా తన రాజీనామా లేఖను సుప్రీం లీడర్కు పంపి దేశ రాజకీయాల్లో బాంబు పేల్చారు. తను పంపిన రాజీనామా లేఖపై సుప్రీం లీడర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టడంతో పెజెస్కియాన్ పదే పదే ఆయనతో ప్రత్యక్ష భేటీ కోసం అభ్యర్థించారు. ఇక ఐఆర్జీసీని అదుపు చేయకపోతే తాను పదవిలో కొనసాగలేనని స్పష్టం చేశారు. పలు విజ్ఞప్తుల తర్వాత చివరకు సుప్రీం లీడర్ కార్యాలయం నుంచి భేటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే ఇక్కడే అసలైన థ్రిల్లర్ సీన్ మొదలైంది. సాధారణంగా ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్తో అధ్యక్షుడు భేటీ అత్యంత అధికారికంగా తాజ్ రీష్లోని సుప్రీం లీడర్ ప్రధాన కార్యాలయంలో సకల మర్యాదలతో జరుగుతుంది. కానీ ఈసారి అలా జరగలేదు. అధ్యక్షుడికి ఉదయమే ఒక సీక్రెట్ మెసేజ్ వచ్చింది. టెహ్రాన్ నగర పొరిమేరల్లోని ఒక అత్యంత రహస్య భూగర్భ బంకర్ పరిసరాల్లో భేటీకి సమయం ఖరారైంది. నిర్దేశిత సమయానికి అధ్యక్షుడిని సైనిక కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆ రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ ఒక నల్లటి ముదురు రంగు అద్దాలు కలిగిన విలాసవంతమైన కారు ఆగింది. అధ్యక్షుణ్ణి ఆ కారు వెనుక సీట్లో కూర్చోబెట్టారు. కానీ కారు లోపల వాతావరణం చూసి పెజెస్కియాన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. కారులో ఉన్న లైట్లు పూర్తిగా ఆర్పేసి ఉన్నాయి. కనీసం పక్కన ఉన్న మనిషి ఆకారం తప్ప ముఖం స్పష్టంగా కనిపించినంత చిమ్మచీకటి. పరస్పరం కరచాలనం చేసుకోవడానికి కూడా అనుమతి లభించలేదు. కేవలం ఒకరి గొంతు మరొకరు వినగలిగేలా మాత్రమే ఆ భేటీ సాగింది. సుప్రీం లీడర్ వాయిస్తో ఆ వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టారు. పెజెస్కియాన్ తన రాజీనామా గురించి
ఐఆర్జీసీ దౌర్జన్యాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుండగానే కేవలం కొద్ది నిమిషాల్లోనే సుప్రీం లీడర్ భద్రతా సిబ్బంది జోక్యం చేసుకున్నారు. సమయం ముగిసింది, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అధ్యక్షుడికే ఆర్డర్ వేశారు. కనీసం తన దేశ అత్యున్నత నాయకుడు ముఖాన్ని కూడా చూడలేక సీక్రెట్ కారు నుంచి బయటకు వచ్చిన అధ్యక్షుడు పెజెస్కియాన్ తీవ్ర పరాభవానికి గురైనట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త ఇరాన్ మీడియా వర్గాల్లోని లీక్ అవ్వడమే ఆలస్యం. ప్రపంచ నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అసలు ఆ చీకటి కారులో అధ్యక్షుడితో మాట్లాడింది నిజంగా సుప్రీం లీడర్ ఖమేనీయేనా, లేక విదేశీ దాడుల్లో గాయపడి మంచాన పడ్డ లేదా మరణించిన ఖమేనీ పేరుతో వాయిస్ సాంకేతికత లేదా బాడీ డబుల్ నాటకాన్ని ఐఆర్జీసీ సైన్యం నడిపిస్తుందా అని. ఇక తమ చేతుల్లోని అధికారం జారిపోకుండా ఉండేందుకు, దేశాన్ని సైనిక గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఐఆర్జీసీ పన్నిన వ్యూహాత్మక నాటకంలో అధ్యక్షుడే ఒక పావుగా మారారా అనే సంచలన ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ రాజకీయాల్లో ప్రచారంలో ఉన్న ఒక వైరల్ వీడియో ప్రకారం అధ్యక్షుడు పెజెస్కియాన్ కనుక మళ్ళీ రాజీనామా బెదిరింపులకు దిగితే ఈసారి సుప్రీం లీడర్ పీఠం ఆ రాజీనామాను క్షణంలో ఆమోదిస్తుందని స్పష్టమవుతుంది. అంటే పౌర ప్రభుత్వాన్ని రద్దు చేసి దేశంలో సంపూర్ణ సైనిక యాజమాన్యాన్ని లేదా మార్షలాను విధించేందుకు ఐఆర్జీసీ కమాండర్లు వేచి చూస్తున్నారనేది స్పష్టమవుతుంది. ఒకవేళ నిజంగా ఖమేనీ లేకపోతే ఆ విషయం బయటకు తెలిస్తే దేశంలో అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది. పైగా ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్పై మరింత విరుచుకుపడే అవకాశము ఉంది. అందుకే సుప్రీం లీడర్ జీవించే ఉన్నారనే భ్రమను కల్పించడానికి అధ్యక్షుడు పెజెస్కియాన్ కూడా చీకట్లో ఉంచి ఈ హై డ్రామా నడిపించారనే వాదనకు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. చిమ్మ చీకటి కారులో జరిగిన ఆ కొన్ని నిమిషాల నాటకీయ సంభాషణ ఇరాన్ భవిష్యత్తును, పశ్చిమాసియా రాజకీయ సమీకరణలను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టివేసింది. తెర వెనుక నడుస్తున్న ఈ సైనిక కుట్రల మధ్య ఇరాన్ పీఠం ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? మొస్తఫా ఖమేనీ మిస్టరీని ఇరాన్ సైన్యం ఎంతకాలం దాచగలదు? అసలు ఆ చీకటి గదిలోని సత్యం ప్రపంచానికి ఎప్పుడు వ్యక్తం అవుతుందో వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.